విశాఖ జిల్లా పాండురంగపురం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న 1.5 కోటి నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. గంటల్లో ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ డబ్బులు గాల్లోకి ఎగురుతున్నాయి అనుకోవచ్చు. అయితే మొత్తానికి విశాఖపట్నంలో పాండురంగపురం సమీప ప్రాంతంలో అయితే అర్ధరాత్రి 3 గంటల సమయంలో అయితే మొత్తానికి 1.5 కోటి దగ్గర భారీ నగదు పట్టివేట చేశారు. అయితే ఎవరైతే 3 టౌన్ సరౌండింగ్లో ఉన్న ఏదైతే పాండురంగపురం సమీప ప్రాంతంలో అయితే అర్ధరాత్రి పూట్ల 1.5 కోటి పోలీసులు అయితే పట్టుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే ఈ యొక్క నిఘా పెట్టి కూడా మొత్తానికి ఈ యొక్క 1.5 కోటి అయితే సీజ్ చేయడం జరిగింది. అయితే అర్ధరాత్రి పూట్ల ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిగా డబ్బులు అయితే గాల్లోకి ఎగురుతున్నాయి అనుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా డబ్బులు అయితే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్కి అయితే దొరుకుతున్న నేపథ్యం అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి మనం 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అర్ధరాత్రి పూట్ల ఏదైతే 1.5 కోటి భారీ నగదు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టివేట ఈ యొక్క నేపథ్యంలో 3 టౌన్ పోలీసులకైతే అందజేయడం జరిగింది. 3 టౌన్ పోలీసులు కూడా లోపలైతే మొత్తం ఆ యొక్క డబ్బు నోటికట్లన్నీ కూడా లెక్క పెట్టడం జరుగుతుంది. అసలు ఎవరు ఈ యొక్క డబ్బుని క్యారీ చేశారు, అసలు ఆ డబ్బులు ఎట్లాగా ఈ యొక్క పాండురంగపురం టెంపుల్ వైపు వెళ్తున్నాయి అంటూ కూడా పోలీసులు అయితే పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. అయితే మొత్తానికి కారులోని 1.5 కోటి భారీ నగదు అయితే తీసుకెళ్తున్న నేపథ్యంలో పాండురంగపురం సమీప ప్రాంతంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్కి వచ్చిన సమాచారం మేరకు అయితే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే అక్కడ కారు ఆపడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే దుండగులు అయితే పారిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. డబ్బులు అక్కడక్కడే వదిలేసి కూడా కారుతో పాటు డబ్బులను వదిలేసి కూడా అక్కడి నుంచి ఎవరైతే వ్యక్తులు డబ్బులు పట్టుకొని వెళ్తున్న వ్యక్తులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ అయితే పరారయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రతి ఒక్క ఎన్నికల్లో రాజకీయ నేతలైతే మొత్తానికి ఓటర్లను అయితే కొనే పరిస్థితుల్లో కనబడుతుంది. అయితే ఒక దగ్గర 1000 రూపాయలు, ఒక దగ్గర 1500, ఒక దగ్గర 2000, ఒక దగ్గర 5000 అన్నట్టు ఏరియాల మించి కూడా పూర్తిగా ఈ యొక్క రాజకీయ నేతలైతే ఓటర్లను కొనే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి ఇప్పటికే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా మొన్నటి నుంచి కూడా పూర్తిగా నిఘా పెట్టి కూడా ఇక్కడ నిఘాలో అయితే ఈ యొక్క డబ్బులు అయితే భారీ పట్టివేత నేపథ్యంలో కూడా పూర్తిగా ఎట్లాంటి నిన్న రాత్రి 3 గంటలకి ఇట్లాగా 1.5 కోటి భారీ నగదు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పట్టుకున్న నేపథ్యంలో కూడా అది ఎవరైతే ఆ యొక్క కారులో ప్రయాణిస్తూ ఆ యొక్క డబ్బులు తీసుకున్న వ్యక్తులు కూడా పరారైపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి రాజకీయ నేతలు అయితే మొత్తానికి ఈ యొక్క ఓటర్లను అయితే కొనడానికి అయితే ఏరియాలు బట్టి ఏదైతే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రేట్ అన్నట్టు కూడా పూర్తిగా ఈ యొక్క 1000 రూపాయల నుంచి 5000 వరకు కూడా భారీ నగదు అయితే పంచుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రతి ఎన్నికల్లో ఇది ఒక ట్రెండింగ్గా మారింది అనుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ పడితే అక్కడ డబ్బులు నోటు కట్టలు గాల్లో ఎగురుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో కొద్ది రోజుల నుంచి రాజకీయ నేతలు అయితే ఈ యొక్క డబ్బులతో దొరికిపోవడం అనేది కూడా చాలా సెన్సేషన్గా మారింది అనుకోవచ్చు. అయితే గతంలో కూడా వాసుపల్లి గణేష్ కుమార్ కాలేజీలో అయితే 72 లక్షలు అయితే డబ్బులు అయితే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈస్ట్ నియోజకవర్గం కలిసి అయితే అర్ధరాత్రి పూట్ల 3 గంటలకైతే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే ఒక 1,50,00,000 అయితే భారీ డబ్బులు అయితే పట్టివేత చేశారు. అయితే మొత్తానికి ఇది కూడా ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎవరి డబ్బులు అంటూ కూడా పోలీసులు అయితే ఇంకా విచారణ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ శివతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.